అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ఏపీలో ఎన్నికలకు సమయం సన్నద్ధమైంది. నాయకులు ఎక్కడికక్కడ గెలుపు గుర్రాలు ఎక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీలు కూడా ఎక్కడికక్కడ గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కీలకమైన జిల్లాలు, కీలకమైన నియోజకవర్గాల్లో అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య పోరు హోరు పెరిగింది. నువ్వా నేనా అనే రేంజ్ లోనూ ఎన్నికల పోరు హోరెత్తింది. దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఇరు పార్టీల్లోని అభ్యర్థుల మధ్య తీవ్ర ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే అనూహ్యమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మేకపాటి ఫ్యామిలీకి నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక్కడి నుంచి గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి నియోజకవర్గంలో ఉండరనే పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఆయనకు సమస్యలపైన అవగాహన లేదని స్పష్టమైంది. దీంతో బొల్లినేని కృష్ణయ్య టీడీపీ తరపున ఇక్కడ పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఆయనకు టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇక మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. దీంతో ఆయన నియోజకవర్గంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. ఇక్కడ టీడీపీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రతి ఒక్కరిని పరామర్శిస్తున్నారు. ప్రతి గడపను కూడా స్పృశించి ప్రజలను ప్రేమగా పలకరిస్తున్నారు. వారికి తాను అన్ని విధాలా అండగా ఉంటానని చెప్తున్నారు. ఈ క్రమంలోనే కుల, మత పార్టీలకు అతీతంగా అందరి సమస్యలను ఓపిగ్గా వింటున్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇదే సందర్భంలో పాదయాత్రగా ప్రజలకు చేరువవుతున్నారు. వారికి అన్ని విధాలా నేనున్నానంటూ భరోసా నింపుతున్నారు. దీంతో ఇక్కడ ప్రజలకు బొల్లినేనిపై అమితమైన నమ్మకం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆయన గెలుపు ఖాయమే కానీ మెజార్టీ ఎంత అని చర్చించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.